లోకేష్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారా? ఏడాది కాలంగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణను నిజంగానే చేపడతారా? దసరాకు విస్తరణ ఉంటుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా? త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ అంటూ ప్రచారం. దసరాకు ఉండొచ్చని సంకేతాలు. విస్తరణ ఉంటుందని ప్రకటించిన చంద్రబాబు. క్యాబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలు. లోకేష్ను మంత్రిమండలిలోకి తీసుకుంటారని ఊహాగానాలు. గవర్నర్తో చంద్రబాబు విస్తరణపై చర్చించినట్టు ప్రచారం. కొంతమందికి స్థానచలనం, మరికొందరికి ఉద్వాసన తప్పదని సంకేతాలు. మంత్రి పదవుల రేసులో ఫిరాయింపు ఎమ్మెల్యేలు. దాదాపు ఏడాది కాలంగా ఊరిస్తున్న ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టు కనిపిస్తోంది. పుష్కరాలు పూర్తయిన తర్వాత మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మంత్రివర్గ విస్తరణ అంశాన్ని సీఎం చంద్రబాబు కూడా ప్రస్తావించారు. దీంతో చాలామంది టీడీపీ నాయకులు ఆశలు చిగురుస్తున్నాయి. కుమారుడు లోకేష్కు మంత్రి పదవిని కట్టబెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తరణ చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనను ఎమ్మెల్సీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా గవర్నర్తో భేటీ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. విస్తరణలో కొత్తవారికి అవకాశం కల్పించడంతో పాటు ప్రస్తుతం ఉన్న వారిలో కొందరికి ఉద్వాసన, మరికొందరికి స్థానచలనం ఉంటుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. విస్తరణ ఖాయమని తేలడంతో పదవి ఆశిస్తున్న టీడీపీ నేతలంతా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ప్రతి జిల్లా నుంచి 2-3 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేసులో కనిపిస్తున్నారు. పదవుల కోసం ఇప్పటికే కొందరు చంద్రబాబు, చినబాబు చుట్టూ ప్రదక్షిణలు కూడా మొదలుపెట్టారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ అచ్చెన్నాయుడికి చెక్ పెట్టేందుకు కళాను మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి మరో సీనియర్ ఎమ్మెల్యే శ్యామ్ సుందర్ శివాజీ తన సీనియారిటీని గుర్తించి ఈ దఫా తనకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు మీసాల గీత, పతివాడ నారాయణ స్వామి నాయుడు మంత్రి పదవి ఆశిస్తున్నారు. విశాఖ నుంచి బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనితతో పాటు మిత్రపక్షం బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అసెంబ్లీలో ఏ సబ్జెక్టు పైనైనా గంటల తరబడి ఉపన్యాసాలిచ్చే గొల్లపల్లి సూర్యారావు తన ప్రతిభను గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు పిఠాపురం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా అమాత్య పదవి ఆశిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీ షరీఫ్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, ముడియం శ్రీనివాస్, వెంకట శివరామరాజు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకటరావు, శ్రీరామ్ తాతయ్య, బొండా ఉమామహేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతిని కలిగిన గుంటూరు జిల్లా నుంచి ఆశావహుల జాబితా కొండవీటి చాంతాడును తలపిస్తోంది. ధూళిపాళ్ల నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, కొమ్మలపాటి శ్రీధర్, నక్క ఆనందబాబు, జీవీఎస్ ఆంజనేయులు, ఆలపాటి రాజా, శ్రవణ్ కుమార్ ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావును తప్పిస్తారనే ప్రచారం జోరుగా ఉండటంతో ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి లేదా దామచర్ల జనార్దన్ను క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ అవకాశం దక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి కోసం తన పేరు కూడా పరిశీలించాలని గడ్డం పెంచుకుని తిరుగుతున్న శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయి ఎమ్మెల్సీగా తిరిగి గెలిచిన పయ్యావుల కేశవ్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యే పార్థసారథి పేరు కూడా వినిపిస్తోంది. కర్నూలు జిల్లా నుంచి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే శంకర్, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరే కాకుండా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరిన సుజయకృష్ణ రంగారావు, జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, చాంద్ బాషా, కిడారి సర్వేశ్వరరావు, అమర్నాథ్ కూడా తాము మంత్రి పదవుల క్యూలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. స్వామినాయుడు, సీనియర్ కరస్పాండెంట్.